నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనకు సెక్యులరిజం అనేది అవసరమా అంటా నేను. ఈ సెక్యులరిజం అనేది అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో ఎందుకు పెట్టలేదు? ఈ కాంగ్రెస్ ఎమర్జెన్సీ టైంలో సెక్యులరిజం ఎందుకు చేర్చింది? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకవేళ సెక్యులరిజమే కావాలనుకుంటే అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేసేవాడు కదా! ఎందుకు సెక్యులరిజం అనే వర్డ్ మధ్యలో వచ్చింది? మన భారతదేశానికి సెక్యులరిజం ఎందుకు అవసరం? ఎందుకు అవసరం లేదు? మనం సెక్యులర్‌గా ఉంటాం హిందువులం. అవతల వాడు సెక్యులర్‌గా ఉంటున్నాడా? ఉండట్లేదు. అలాంటప్పుడు మనకెందుకు? ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు సెక్యులర్‌గా ఉన్నాయి. ఇప్పుడు సెక్యులరిజం ముసుగుతో ఒక మైనారిటీ వర్గం అని చెప్పేసి చెప్పుకునే ముస్లిమ్స్ వాళ్ళకి ఎన్ని దేశాలు సెక్యులర్‌గా ఉన్నాయి. వాళ్ళ ముస్లిం రాజ్యాలు. సౌదీ అరేబియా ఏమైనా సెక్యులర్ కంట్రీయా? అదేవిధంగా ఖతార్ ఏమైనా సెక్యులర్ కంట్రీయా? ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్ని సెక్యులర్ కంట్రీలున్నాయి. వాళ్ళకి లేని సెక్యులర్ మనకెందుకు? అదేవిధంగా మనకు పవిత్ర ప్రదేశమైన ముస్లింలకి మక్కా. మక్కా మక్కాలో ఏమన్నా మనకు హిందూ టెంపుల్స్ గానీ, లేకపోతే క్రిస్టియన్స్ చర్చెస్ గానీ ఏమైనా ఉంటాయా? ఉండవు. వాళ్ళు సెక్యులర్ కానప్పుడు మనమెందుకుండాలి? అదేవిధంగా ఇప్పుడు వాటికన్ సిటీ ఉంటుంది. వాటికన్ సిటీలో ఒక మసీద్ గానీ, ఒక దేవాలయం గానీ ఉంటుందా? ఉండదు. వాళ్ళు సెక్యులర్‌గా లేరు. అదే మక్కాలో ఒక హిందూ దేవాలయం గానీ, చర్చి గానీ ఉండదు. వాళ్ళు సెక్యులర్‌గా లేరు. కానీ అదే తిరుపతిలో కొన్ని వందల చర్చులుంటాయి. మనకు పవిత్రమైన ప్రదేశం హిందువులకి ఏది? తిరుపతి. అక్కడ వేలాది చర్చులుంటాయి, వేలాది మసీదులుంటాయి. అంటే మనకు పవిత్రమైన ప్రదేశంలో వేలాది మసీదులుండొచ్చు, వేలాది చర్చిలుండొచ్చు. ఇది సెక్యులరిజం. అక్కడ మక్కాలో ఒక దేవాలయం ఉండదు, ఒక చర్చి ఉండదు. వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. అదేవిధంగా వాటికన్ సిటీలో ఒక మసీదు ఉండదు, ఒక టెంపుల్ ఉండదు. వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కానీ మన భారతదేశంలో మన పవిత్రమైన తిరుపతిలో మనకెందుకు ఉండాలి చర్చిలు, మసీదులు? మనం పవిత్రంగా ఉండాలనుకున్నప్పుడు మన దగ్గర వీళ్ళు గూడా ఇట్లా చర్చిలు అవన్నీ కట్టియకుండా వీలుండాలి గదా! యాక్సెప్ట్ జేయదు గదా! మరెందుకుంది? సెక్యులరిజం ఎట్లయితుందిప్పుడు? వాళ్ళ దేశాలను వేరే మతాల వాళ్ళని అక్కడ పవిత్రమైన ప్రదేశంలో ఉండనివ్వకుండా జూస్తారు. మన పవిత్రమైన తిరుపతిలో ఎందుకుండాలి ఇవన్నీ? హౌ? ఎలా ఇది? ఎలా సాధ్యం? ఎందుకు ఇలాంటి సెక్యులరిజం అనే ముసుగు తొడిగిన కాంగ్రెస్‌ని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకు ఇట్లాంటి తలుచుకుంటుంటే. మనకు అవసరమా సెక్యులరిజం? ఇప్పటికైనా ఈ సెక్యులరిజం అనే మనకు ఈ దరిద్రమైన వర్డ్‌ను హిందువులు వాడడానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ సెక్యులరిజం ముసుగులో హిందుత్వాన్ని నాశనం చేస్తున్నది ఈ మనకు కాంగ్రెసు, కమ్యూలు వీళ్ళే ఉన్నారు మొదటి ప్లేస్‌లో. సెక్యులరిజం ముసుగులో మన హిందువులను అంతం చేస్తున్నారు. వాళ్ళ పవిత్ర ప్రదేశంలో వేరే వాళ్ళు ఉండకూడదు. వేరే మతాల ప్రార్థనా స్థలాలు ఉండొద్దు. మన పవిత్ర ప్రదేశంలో ఎందుకుండాలి? ఇది ఎలా సాధ్యం? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి కాంగ్రెస్ మెయిన్‌గా ఈ దేశానికి పట్టిన ఒక శని ఏందంటే కాంగ్రెస్. ఇట్లాంటిది అన్నీ చేసిందెవడు? కాంగ్రెస్. మద్దతు ఎవడిస్తున్నాడు? కాంగ్రెస్. ఈ కాంగ్రెస్‌ననేది దేశం నుంచి తరిమేసేంత వరకు హిందుత్వానికి నాశనం చేయడానికే ఈ కాంగ్రెస్ పుట్టిందనిపిస్తుంది నాకైతే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. నేను అంటే కింద కామెంట్లు పెడుతుంటారు మన మిత్రులు. హిందువులే నువ్వు మతతత్వవాదిరా, నువ్వు హిందూవాదిరా అని చెప్పేసి. ఒక్కసారి ఈ మాటలు విన్నా కూడా మీరు కామెంట్ పెడుతున్నారంటే మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే సెక్యులరిజం అనే పేరులో హిందువులను ఎంతగా అణచివేస్తారో మీరు డీప్‌గా తెలుసుకొని కామెంట్ పెట్టండి. మనం ఏదో ఫ్లోలో అన్ని మతాలు సమానమైన వేలో మీరు కామెంట్లు పెట్టకండి. మనకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 10 మందికైతే వీడియో షేర్ చేయండి. పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.